ఒక వ్యక్తి భూమి మీద నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించి అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే గడిపి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చేసరికి ఇక్కడ భూమిపై అప్పటికే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఎంతో అద్భుతంగా, ఊహకందనంత విచిత్రంగా ఉంది కదా. ఈ దృశ్యం ఎక్కడో చూసినట్లుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అవును, 2014లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఇంటర్స్టెల్లర్ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనం చూసిన ప్రధానమైన కాన్సెప్ట్ ఇదే. ఆ సినిమాలో హీరో కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ దగ్గర ఉన్న ఒక గ్రహం మీద గడిపిన ప్రతి గంట సమయం భూమి మీద 7 సంవత్సరాలతో సమానం అవుతుంది. దీనికి కారణం భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టైం డైలేషన్ అనే ప్రక్రియ. 1905లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ లేదా సాపేక్షతా సిద్ధాంతం గురించి బహుశా మీరందరూ వినే ఉంటారు. అయితే ఆధునిక సైన్స్ ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ సిద్ధాంతం కంటే ముందు, ఖచ్చితంగా చెప్పాలంటే సుమారుగా 5000 సంవత్సరాల క్రితం మన ప్రాచీన భాగవత పురాణంలో అక్షరాల ఇదే కాన్సెప్ట్తో కూడిన ఒక అద్భుతమైన కథ రాయబడింది అని మీకు ఎవరైనా చెప్పారా? అదే కుశస్థలి రాజ్యాన్ని పరిపాలించిన రేవత మహారాజు కథ. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనుక్కున్న ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్కు మన ప్రాచీన పురాణాలకు ఉన్న మైండ్ బ్లోయింగ్ లింక్ ఏంటో ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఊహాలోకాలకు సైతం అందని ఈ కాల ప్రయాణ రహస్యాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం పదండి. ఈ అద్భుతమైన కథను అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో చాలా వెనక్కి ప్రయాణించాలి. ఎంత వెనక్కి అంటే యుగాల చక్రంలో మొదలైన సత్యయుగం నాటి కాలానికి మన భాగవత పురాణం 9వ స్కందంలో, అలాగే విష్ణు పురాణంలో కుశస్థలి అనే ఒక అద్భుతమైన మరియు అత్యంత సంపన్నమైన రాజ్యం గురించి ఒక స్పష్టమైన ప్రస్తావన ఉంది. ఈ కుశస్థలి మరేదో కాదు, ప్రస్తుతం గుజరాత్ తీరంలో అరేబియా సముద్ర గర్భంలో నిద్రిస్తున్న సాక్షాత్తు ఆ ద్వారకా నగరం. ఆ ప్రాచీన కుశస్థలి రాజ్యాన్ని కాకుద్మి అనే ఒక మహారాజు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకే రేవత మహారాజు అనే పేరు కూడా ఉంది. సత్యయుగం నాటి భౌగోళిక మరియు సామాజిక పరిస్థితులు నేటి ఆధునిక కాలానికి పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఆ సత్యయుగ కాలంలో మనుషుల ఆకారం, వారి శారీర దారుఢ్యం మరియు వారి ఆయుష్షు అన్నీ కూడా చాలా విశాలంగా, బృహత్తరంగా ఉండేవి. ఆనాటి మనుషులు వందలాది సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు. ఆ రేవత మహారాజుకు ఒకే ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే రేవతీదేవి. రేవతీదేవి సాధారణమైన స్త్రీ కాదు. ఆమె అసాధారణమైన అందం, అద్భుతమైన గుణగణాలు మరియు అత్యున్నతమైన మేధస్సు కలిగిన ఒక అపురూపమైన యువరాణి. ఆమె యుక్త వయస్సుకు చేరుకున్న తర్వాత ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని మహారాజు నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడింది. భూమండలం మొత్తం వెతికిన ఎందరో ప్రసిద్ధులైన రాజులను, రాజకుమారులను పరిశీలించిన ఆమెకు తగిన వరుడు ఒక్కడు కూడా దొరకలేదు. ఎవ్వరూ కూడా తన కుమార్తె స్థాయికి, ఆమె తెలివితేటలకు, ఆమె శారీరక దారుఢ్యానికి సరిపోయే వాళ్ళు రాజుగా కనిపించలేదు. తన ముద్దుల కుమార్తెకు సరైన అల్లుణ్ణి ఎవరిని ఎంపిక చేయాలో అర్థంగాక మహారాజు తీవ్రమైన మదనపడ్డాడు. భూమి మీద ఉన్న సాధారణ మనుషులను, ఋషులను అడిగితే ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన గ్రహించాడు. సాక్షాత్తు ఈ సృష్టికర్త, అనంతకోటి బ్రహ్మాండాలకు నిర్దేశకుడైన ఆ బ్రహ్మదేవుణ్ణి స్వయంగా అడిగితేనే ఈ సమస్యకు సరైన సమాధానం దొరుకుతుందని ఆయన దృఢంగా భావించాడు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా తన కుమార్తె రేవతీదేవిని వెంట తీసుకుని తనకున్న అపారమైన యోగశక్తితో, తపోబలంతో నేరుగా బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యాడు రేవత మహారాజు. భూమి నుంచి ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మన ఊహకు కూడా అందని కొలతలతో బ్రహ్మలోకం చేరుకోవడం అంటే మాటలు కాదు. కానీ తనకున్న నిరుపమానమైన తపశ్శక్తితో అంతరిక్షాన్ని, ఎన్నో గెలాక్సీలను దాటుకుని రేవత మహారాజు తన కుమార్తెతో సహా బ్రహ్మలోకం చేరుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్లే సమయానికి బ్రహ్మదేవుడు అత్యున్నతమైన కొలువులో ఒక అద్భుతమైన మరియు దివ్యమైన సంగీత కచేరీ జరుగుతోంది. హాహా మరియు హూహు అనే 2 ప్రసిద్ధ గంధర్వులు తమ గాన మాధుర్యంతో బ్రహ్మలోకాన్ని మొత్తం మైమరిపిస్తున్నారు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆ పరమాద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి పరవశపడిపోయి ఉన్నాడు. ఆ సమయంలోనే వారి అద్భుతమైన కచేరీకి భంగం కలిగించడం ఏమాత్రం ఇష్టం లేక సంస్కారవంతుడైన రేవత మహారాజు తన కుమార్తెతో పాటు సభాభవనం బయటే నిశ్శబ్దంగా వేచున్నాడు. ఆయన అక్కడ వేచి చూసిన సమయం చాలా తక్కువ. బ్రహ్మలోకపు లెక్కల ప్రకారం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆయన అక్కడున్నాడు. అంటే మన భూమి లెక్కల ప్రకారం సుమారుగా 20 నిమిషాల సమయం పాటు ఆయన అక్కడ నిలబడి ఉండుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గాన కచేరీ ముగిసింది. వెంటనే రేవత మహారాజు అత్యంత భక్తి శ్రద్ధలతో లోపలికి వెళ్లి బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తాను భూలోకం నుంచి బ్రహ్మలోకానికి వచ్చిన ముఖ్యమైన కారణాన్ని సవివరంగా బ్రహ్మదేవుడికి అభ్యర్థించుకున్నాడు. స్వామి, సృష్టికర్తవైన నీకు తెలియందే ఉంది. నా ఏకైక కుమార్తె రేవతికి తగిన వరుడి కోసం నేను సుదీర్ఘంగా వెతుకుతున్నాను.
నా మనసులో భూమిపై ఉన్న కొందరు అత్యుత్తమమైన పరాక్రమవంతమైన యువరాజుల పేర్ల జాబితా ఉంది. వారిలో ఎవరిని నా అల్లుడిగా ఎంపిక చేయాలో సాక్షాత్తు మీరే సూచించాలని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న వెంటనే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వు ఆ బ్రహ్మలోకం అంతటా ప్రతిధ్వనించింది. ఆ నవ్వు వెనుక ఉన్న నిగూఢమైన అర్థమేంటో రేవత మహారాజుకు మొదట ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు రాజు వైపు చూసి ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు ఇక్కడ గడిపిన ఈ కొద్ది క్షణాల్లో కింద భూమి మీద కాలం ఎంతో వేగంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. నువ్వు ఏ వరుణ్ణైతే నీ మనసులో అనుకున్నావో, ఎవరి పేర్లైతే నాకు చెప్పాలి అనుకున్నావో వాళ్ళంతా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్లే కాదు, వారి పిల్లలు, వారి మనవళ్ళు, ఇలా ఏకంగా వారి 27 తరాలు కూడా అంతరించిపోయాయి. నీ సామ్రాజ్యం, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవ్వరూ ఇప్పుడు ఈ భూమి మీద జీవించలేరు. నువ్వు కచేరీ ముగిసే వరకు నా ఈ బ్రహ్మలోకంలో వేచి ఉన్న ఈ అతి కొద్ది నిమిషాల వ్యవధిలో అక్కడ భూమిపై ఏకంగా 27 చతుర్యులుగా గడిచిపోయాయి. ఈ మాటలు విన్న రేవత మహారాజు ఒక్కసారిగా ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతితో శిలలా మిగిలిపోయాడు. తన చెవులను తనే నమ్మలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దానికి గల ఖగోళ కారణాన్ని వివరిస్తూ, కాలమనేది ఈ విశ్వంలో అన్ని చోట్ల ఒకేలా ప్రవహించదు. ఇక్కడ సమయానికి భూమిపై ప్రవహించే సమయానికి చాలా వ్యత్యాసముంది. ఇప్పుడు భూమి మీద నువ్వు మొదలుపెట్టి వచ్చిన సత్యయుగం ఎప్పుడూ ముగిసిపోయింది. ఆ తర్వాత త్రేతాయుగం కూడా అయిపోయింది. ప్రస్తుతం అక్కడ ద్వాపరయుగం నడుస్తోంది. ఇప్పుడు భూమి మీద సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం కృష్ణ పరమాత్మగా అవతరించాడు. ఆయన సోదరుడు ఆదిశేషుని అంశమైన బలరాముడు కూడా భూమి మీదే ఉన్నారు. కాబట్టి నువ్వు తక్షణమే భూమికి వెళ్ళి నీ కుమార్తె రేవతిని ఆ మహాబలవంతుడైన బలరాముడికి ఇచ్చి వివాహం చేయి. ఈ అనంత సృష్టిలో అతడు మాత్రమే ఆమెకు తగిన ఏకైక వరుడు అని స్పష్టంగా సూచించాడు. అది కాలం యొక్క అనంతమైన తత్వాన్ని తెలుసుకున్న రేవత మహారాజు తన కుమార్తెను తీసుకుని తిరిగి భూమికి పయనమయ్యాడు. ఈ అద్భుతమైన కథ వింటుంటే ఇదొక సాధారణ పురాణ గాథల లేదా ఒక కల్పిత కథలా అనిపించవచ్చు. కానీ దీని వెనుక దాగి ఉన్న ఖగోళ సైన్స్ మరియు ఇందులో ప్రస్తావించిన కాలానికి సంబంధించిన లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ముందుగా హిందూ క్యాలెండర్ ప్రకారం కాలమానాన్ని మనం ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. ఒక చతుర్యుగం, దీన్నే మహాయుగం అని కూడా అంటారు. అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగాల కలయిక. ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం అవుతుంది. సంఖ్యాపరంగా చూస్తే ఒక చతుర్యుగం అనగా 43,20,000 సంవత్సరాలు. బ్రహ్మకు ఒక పగలు అంటే ఒక కల్పం అని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఒక కల్పం అనగా ఏకంగా 1000 చతుర్యుగాలు. అంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి కేవలం ఒక పగలు మాత్రమే. దీన్ని బట్టి భూమిపై ప్రవహించే కాలంతో పోలిస్తే బ్రహ్మలోకంలో సమయం ఎంత నెమ్మదిగా సాగుతుందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. రేవత మహారాజు బ్రహ్మలోకంలో గడిపిన సుమారు 20 నిమిషాల సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే 27ను 43,20,000తో గణిస్తే సుమారుగా లెక్కలేనన్ని సంవత్సరాలు, అంటే 11,66,40,000 సంవత్సరాలు భూమి మీద అప్పటికే దాటిపోయాయన్నమాట. ఇదే కదా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచానికి పరిచయం చేసిన టైం డైలేషన్. ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం ఏం చెబుతుందో ఒకసారి శాస్త్రీయంగా చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో సమయం అనేది స్థిరమైంది కాదు. ఒక వస్తువు లేదా ఒక మనిషి అంతరిక్షంలో కాంతి వేగానికంటే ఒక సెకనుకు 30,000 కిలోమీటర్ల వేగానికి దగ్గరగా ప్రయాణించిన లేదా అత్యధిక గురుత్వాకర్షణ అనగా ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఉన్న ప్రదేశంలో ఉన్న అక్కడ సమయం ఖచ్చితంగా నెమ్మదిస్తుంది. అంటే భూమి మీద ఉన్న వారి సమయంతో పోలిస్తే ఆ ప్రయాణికుడి సమయం సాగదీయబడుతుంది. దాన్నే సైన్స్ పరిభాషలో టైం డైలేషన్ అంటారు. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. భూమి మీద ఉన్న మీ వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు అనుకుందాం. మీరు కాంతి వేగంతో ప్రయాణించే ఒక అత్యాధునికమైన స్పేస్ షిప్లోకి వెళ్ళి ఒక 5 సంవత్సరాల పాటు అంతరిక్షంలో విపరీతమైన వేగంతో ప్రయాణించి మళ్ళీ తిరిగి భూమికొస్తే మీ వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. కానీ అప్పటికే మీరు తిరిగి వచ్చిన భూమి మీద 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. మీరు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు మీతో పాటు పుట్టిన మీ స్నేహితులకు అప్పటికే 70 సంవత్సరాల వయసు వచ్చి వాళ్ళు ముసలివాళ్ళు అవుతారు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్నే ఆధునిక సైన్స్లో ట్విన్ పారాడాక్స్ అని పిలుస్తారు. భాగవత పురాణంలో ఉన్న రేవత మహారాజు కథలో జరిగింది అక్షరాల ఇదే. ఆయన అంతరిక్ష ప్రయాణం చేసి తిరిగొచ్చేసరికి ఆయన రాజ్యంలోని వాళ్ళందరూ ఏనాడో మరణించారు. అంటే భూమి మీద ఆధునిక సైన్స్ దృష్టిలో కాల ప్రయాణం చేసిన మొట్టమొదటి మానవుడిగా మనం రేవత మహారాజును ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇక బ్రహ్మలోకం లొకేషన్ గురించి సైన్స్ ఆధారంగా ఒక అత్యంత ఆసక్తికరమైన చర్చ నేటికి జరుగుతూనే ఉంది. ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వంలో అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్
లేదా అతిపెద్ద కృష్ణబిలాల దగ్గర ఈ టైం డైలేషన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉన్న సాజిటేరియన్ ఏ లాంటి విశ్వంలోని కేంద్ర బిందువుల దగ్గర అపారమైన గురుత్వాకర్షణ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. బహుశా మన పురాణాలు చెబుతున్న బ్రహ్మలోకం కూడా అలాంటి ఏదైనా ఒక అతిపెద్ద విశ్వకేంద్రం దగ్గర ఎక్కడో ఉందా? అందుకే అక్కడ గురుత్వాకర్షణ కారణంగా సమయం అంత నెమ్మదిగా సాగుతోందా? ఆసక్తికరమైన పోలికలు ఇక్కడ మనం గమనించాలి. ఈ పురాణాల కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా దాగుంది. రేవత మహారాజు తన కుమార్తెతో భూమికి తిరిగి వచ్చిన తర్వాత భూమిపై భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనుషుల ఎత్తు, వారి ఆయుష్ సత్యయుగం నాటికంటే బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే సత్యయుగం నుంచి ద్వాపర యుగానికి వచ్చేసరికి భూమిపై వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలలో మరియు మానవ పరిణామ క్రమంలో ఎన్నో ఊహించని మార్పులొచ్చాయి. రేవతీదేవి సత్యయుగం నాటి స్త్రీ కాబట్టి ఆమె ఎత్తు ఆనాటి ద్వాపర యుగ మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ. అప్పుడు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అయిన బలరాముడు తన ఆయుధమైన హలం అంటే నాగలితో ఆమె భుజాలను నెమ్మదిగా కిందకి నొక్కి ఆ కాలానికి తగ్గించినట్లుగా ఆమె ఎత్తు తగ్గింది. ఆ తర్వాత ఆమెను శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. ఇది పైకి వినడానికి కేవలం వింతగా ఉన్నప్పటికీ చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం యుగాలు గడిచే కొద్దీ మానవుని భౌతిక రూపంలో ఎత్తులో పరిణామం చెందడం అనేది ఎవల్యూషన్ పాయింట్కు, జీవశాస్త్ర పరిణామ క్రమానికి ఈ కథ స్పష్టమైన అర్థం. ఇక్కడే ఒక అతి ముఖ్యమైన మరియు గ్లోబల్ స్థాయిలో జరిగే చర్చ తెర మీదకొస్తుంది. ప్రాచీన భారతీయులకు నిజంగానే క్వాంటమ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ మరియు మల్టీవర్స్, సమాంతర విశ్వాలు వంటి అత్యంత క్లిష్టమైన ఆధునిక సైన్స్ కాన్సెప్ట్ల గురించి ముందే తెలుసా? లేక ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా ఒక కల్పనలా జరిగిందా? పాశ్చాత్య శాస్త్రవేత్తలు, పాశ్చాత్య చరిత్రకారులు మన అద్భుతమైన పురాణాలను, మన ఇతిహాసాలను దశాబ్దాల పాటు కేవలం మైథాలజీ అని కొట్టిపారేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో సమయం అనేది ఎప్పుడూ ఒక సరళ రేఖ, అంటే లీనియర్ టైం. గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ కూడా ఒకే రేఖ మీద ముందుకు మాత్రమే ప్రయాణిస్తాయి, వెనక్కి రావు అనేది వాళ్ళ నమ్మకం. కానీ మన సనాతన హిందూ ధర్మం సమయాన్ని ఎప్పుడూ ఒక వృత్తాకారంలో, అంటే సైక్లికల్ టైంగా భావిస్తుంది. యుగాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయి. సృష్టికి నిర్దిష్టమైన ఆది, అంతం లేదు. కాలం అనేది నిరంతరం తిరిగే ఒక చక్రం లాంటిది. కాలం అనేది సాపేక్షమైంది అని ఐన్స్టీన్ తన ఈక్వేషన్స్తో ప్రూవ్ చేయడానికి 1000 సంవత్సరాల ముందే హిందూ తత్వశాస్త్రం దాన్ని అద్భుతంగా విశ్వసించింది. అందుకే బ్రహ్మలోకంలో సమయానికి, భూలోకంలో సమయానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని అంత ఖచ్చితమైన గణిత శాస్త్ర లెక్కలతో సహా మన ప్రాచీన గ్రంథాల్లో పొందుపరిచారు. కార్ల్ సాగర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తలు సైతం హిందూ మతంలో ఉన్న ఈ ఖచ్చితమైన కాలమాన చక్రాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క కథ ద్వారా భారతీయ ప్రాచీన గ్రంథాలపై, వేద విజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రవేత్తల్లో ఎంతో ఆసక్తి, గౌరవం అనూహ్యంగా పెరిగాయి. ఇప్పుడు చెప్పండి, ఒకసారి లోతుగా ఆలోచించండి. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతున్నదా? లేక మన పూర్వీకులు ఎప్పుడూ దర్శించిన సత్యాలను మనం ఇప్పుడు మన ఆధునిక ల్యాబొరేటరీలో కోట్లాది రూపాయల యంత్రాల సాయంతో, ఆధారాలతో సహా మళ్ళీ నిరూపించుకుంటున్నామా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.